అందరికీ నమస్కారం. వరిగొండ పంచాయతీ అంటే మా సొంతం. మా చిన్నాయన ఉండింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు మద్దతు ఇస్తూ వచ్చారు. నేను ఒకరోజు ఈ కాలనీ చూడడానికి వచ్చాను. కడుపు మండిపోయింది. ఈ కాలనీ చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి 28,000 కరెంటు లైన్లు వేసి ఉన్నారు. 39,34,000. మంచినీటి సదుపాయానికి 53,50,000. సో ఇది ఒక ఆల్మోస్ట్ 1,40,00,000 చిల్లర, పైన 1,61,00,000 చిల్లర, 3 కోట్ల రూపాయలు ఇప్పటికి డ్రా చేశారు. మళ్ళీ 1 కోట్లు అవుతున్నారు. మళ్ళీ గౌరవ మంత్రి గారు పార్థసారథి గారికి వివరించా జరిగిందని. అన్నా నేను వస్తాను అన్నాడు. ఈరోజు వచ్చాడు. ఎండి గారు వచ్చారు, హౌసింగ్ ఎండి గారు వచ్చారు. ఇక్కడ 309 ఇళ్ళు, దాంట్లో ఆల్రెడీ 161 లక్షలు ఇళ్ళకి వాళ్ళు ఖర్చు పెట్టినట్టు చూపించారు. దీన్ని లెవెలింగ్ అంట. మీ ఇళ్ళ మధ్య మట్టి తోలి లెవెలింగ్ చేసి మీ కాలనీ మధ్య ఒక కాంట్రాక్ట్ చేసి నేరుగా డబ్బులు లబ్ధిదారులకు వచ్చినా కూడా ఆ డబ్బుల్ని నిర్మాణం చేసిన మేరకు ఆ కాంట్రాక్ట్ ఇప్పించే ఒక ఒప్పంద పత్రం ద్వారా ఇచ్చి నిర్మాణం చేయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. ఇది ప్రొసీజర్. కానీ దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం యొక్క పరిపాలన తీరు కానీ మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అంటే అంతకుముందు కూడా ఉద్యమాలు చేశారు. ఇక్కడ జరుగుతున్న అవినీతి గురించి ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకురావటం, ప్రభుత్వం మీద ఆనాటి ప్రభుత్వం మీద పోరాటం చేయడం, ఇవన్నీ కూడా మీకు తెలిసిన విషయాలు. అధికారులకి కూటమి ప్రభుత్వం రాగా మరి గౌరవ శాసనసభ్యులు చెప్పినట్లు ఉన్న సగం పూర్తి కాబడిన స్ట్రక్చర్స్ అన్నింటినీ కూడా ఒక క్వాలిటీ ఏజెన్సీతో పరీక్షింపచేసి వాటిలో ఏదన్నా నిర్మాణ యోగ్యంగా ఉండి పూర్తి చేయొచ్చు ఇల్లు అంటే వాటిని వెంటనే పూర్తి చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది. శాసనసభ్యులు ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈ ఇళ్లలో ఇక్కడ గృహ నిర్మాణంలో చాలా అవకతవకలు జరిగినాయి, వాటి మీద ఎంక్వైరీ వేయాలి అని చెప్పేసి శాసనసభలో మాట్లాడటమే కాకుండా నాతో కూడా అనేక సార్లు చర్చించడం, దీని మీద ఒక నిర్దిష్టమైన చర్య తీసుకోవాలని చెప్పేసి చాలాసార్లు డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పటికే దీని మీద ప్రభుత్వం తరపున జరిగింది. ఎంక్వైరీలో ఈ జిల్లాలో అవకతవకలు జరిగినాయని కూడా రిపోర్ట్ రావడం జరిగిందని చెప్పేసి మనం చెప్తాము. మరి ఈరోజు ప్రత్యక్షంగా వరిగొండ మన గౌరవ శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు ఎండి గారు హౌసింగ్ కార్పొరేషన్ పేమెంట్ ఇవ్వటం ఆప్షన్ 1 and 2 అంటే ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరూ కూడా చాలా వరకు ఆప్షన్ 1 and 2లో నిర్మాణం చేసుకున్నారు. వాళ్ళకి ఏంటంటే ప్రభుత్వం ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానివ్వండి, లేకపోతే ఏఈ కానివ్వండి, డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు సర్టిఫై చేసిన మేర ప్రభుత్వం వాళ్ళ అకౌంట్స్కి, లబ్ధిదారుల అకౌంట్స్కి డబ్బులు వేయడం జరిగింది. ఆ అకౌంట్లో పడ్డ డబ్బుల్ని వాళ్ళని మభ్యపెట్టి ఆనాటి రాజకీయ నాయకులు కానివ్వండి, లేకపోతే గ్రామ నాయకులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళ నిర్లక్ష్య వైఖరి కానివ్వండి, దోపిడీ ఆలోచనలు కానివ్వండి, ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ అంతా కూడా అబాసు పాలయ్యే విధంగా గత ప్రభుత్వంలో ఈ హౌసింగ్ కార్యక్రమం జరిగిందని చెప్పేసి వీళ్ళకి మనం చేస్తాము. అమాయకమైన ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళని తప్పుదోవ పట్టించి అనేక రకాల అవినీతి ఇక్కడ జరగడం మనం కళ్ళారా చూసామని చెప్పేసి కూడా మనం చేస్తాము. తప్పకుండా ఇప్పుడు మరి ఆప్షన్ 1 and 2 అంటే లబ్ధిదారులే ఇక్కడ ఈ వరిగొండ హౌసింగ్ స్కీమ్ గురించి కనుక ఒకసారి ఆలోచించినట్లయితే ఇక్కడ మొత్తం 309 ఇళ్ళని ప్రారంభించడం జరిగింది, శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 309లో
133 థర్డ్ పార్టీ కింద, అంటే ప్రభుత్వం ఏంటంటే గత ప్రభుత్వం దాదాపు ఒక 2.5-3 లక్షల ఇళ్ళని థర్డ్ పార్టీస్కి నిర్మాణం చేయడానికి లబ్ధిదారుల తరపున ఒప్పుకొని లబ్ధిదారుడు ప్రభుత్వం వాళ్ళందరినీ ఎవరైతే ఈ నిర్మాణంలో అవినీతి క్వాలిటీలో మెటీరియల్ వాడుకోకుండా చేశారో వాళ్ళ మీద వెంటనే నోటీసులు ఇచ్చి ఆల్రెడీ చర్యలు తీసుకుంటూ ప్రారంభించాం. కొన్ని సంస్థల మీద కోర్టులో కూడా కేసులు వేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాంతంలో చేసిన కాంట్రాక్టుల మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోవడానికి క్రిమినల్ చర్యలు కానివ్వండి, రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం